గురుగారు, తదుపరి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. మీరు కూడా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి. దైవ కార్యాలు ఖర్చు పెట్టడం మంచిది. రాజపూజ్యం 4, అవమానం 5. ఇక్కడ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ మకర రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి 5వ రాశి సంచారమే చాలా శ్రేష్టం. చక్కనైనటువంటి ఆలోచన శక్తి పెంచుకునే అవకాశం. తర్వాత 6వ స్థానంలోకి ఈ సంవత్సరం అంతా ఉంటాడు దాదాపుగా. ఈ సంవత్సరం అంతా 6వ స్థానంలో ఉండటం వల్ల పెద్దలతో అనవసరమైన పోటీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాంపిటీషన్స్ అంటాం. కాంపిటీషన్స్ పెట్టుకోవాల్సిన ప్రదేశంలో పెట్టుకోవాలి, కానీ అనవసరమైన ప్రదేశాల్లో పెట్టుకోకూడదు. కాబట్టి ఈ పోటీ పెట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుంటుందంటే నీకున్న పుణ్యం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. లోపల పెట్టుకున్న శక్తిని కోల్పోతూ ఉంటాం. ఆ శక్తిని తగ్గించుకోవటం వల్ల మనిషి తొందరగా బలహీనుడైపోతూ ఉంటుంటాడు. కాబట్టి చివరికి గెలవలేడు. కాబట్టి ఇంకా కొంచెం అవమానానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి గెలుపులు మనకు రావాలంటే గురుగ్రహ సంబంధంగా దత్తుని యొక్క ప్రార్థన కానీ, దక్షిణామూర్తి ప్రార్థనలు కానీ, హయగ్రీవ ప్రార్థనలు కానీ, గురు సంబంధమైన ఏవైనా, లేదా పరమాత్మని ఏ రూపంలోనైనా గురువుగా భావన చేసి పూజ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ అనవసరమైన పోటీల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం శని 3వ స్థాన సంచారం చాలా శ్రేష్టం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, సేవక జన ముఖ్యంగా సహకారం అంటాం దీన్ని. తనకుండే చుట్టుపక్కల వ్యక్తులందరూ కూడా తనకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంటారు. ఆ పని చేయటం వల్ల తనకు అనుకూలమైన పనులన్నీ జరిగిపోయే అవకాశం ఉంటుంది. శనిగ్రహ దోషం లేదు. రాహుగ్రహం ప్రస్తుతం 3వ రాశి సంచారం వల్ల రేపు మే 18 నుంచి 2వ రాశిలోకి వస్తుంది. కాబట్టి మాట విలువ తగ్గే అవకాశం ఉంటుంది. మాటను కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చేతిలో నిల్వ ఉండేటటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనాన్ని తొందరగా కోల్పోయే అవకాశం, ఏదో పని మీద వెంటనే ఖర్చు పెట్టేస్తూ ఉంటుంటారు, తొందరగా ఉంటుంది. రాహు ప్రభావంతో కూడా వెంటనే చేసేయటం, అటువంటిది రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక కేతుగ్రహ ప్రభావము వల్ల ఈ మకర రాశి వారికి ప్రస్తుతం 9వ సంచారం కాస్త మే 18 తర్వాత 8వ సంచారం అవుతుంది. 8వ సంచారం కూడా వీళ్ళకి అంత శ్రేష్టమైనది కాదు. కాబట్టి అనవసరమైనటువంటి ఇబ్బందులు లేదా వెళ్ళేటటువంటి మార్గం అంతా కూడా ఏదో అగమ్య గోచరంగా కనిపించడం, నిరాశ ఏర్పడటం, ఇవన్నీ నేను చేయలేనులే అని చెప్పేసి ఒక అసక్తత భావాన్ని పొందడం, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కామన్గా చెప్పేటువంటి పదాలు దేనికంటే అన్ని రంగాల వారు దీనికి అన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అసక్తత కోల్పోవాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూజలు తప్పనిసరిగా గణపతి ఆరాధన, దుర్గా ఆరాధన ఈ సంవత్సరం చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా కనిపించే అవకాశం ఉందన్నమాట.